లోకేష్ గారు కూడా మాట్లాడుతూ వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ బయటికి రావడానికి కానీ భయపడుతున్నారు. రెడ్ బుక్ చూసినా ఎరుపు రంగు చూసినా గుండెపోట్లు వస్తున్నాయి. ఏమేమి రెడ్ బుక్ ఏం లేదు. ఏంది అంతాను రాజ్యాంగము డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము దాన్ని దొంగలో దొక్కేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. ఎక్కడైతే ఇక్కడ కేసులు నిర్ధారంగా పెడుతున్నారు, ఊరిని ఆ కేసు ఈ కేసు అని చెప్పేసి ఏం లేని వ్యక్తులు కూడా అనవసరంగా తీసిపోయి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ కూటమి ప్రభుత్వం అణగదొక్కుతుంది. అంత తప్పితే ఇంకేమేం లేదు. పరిపాలన అయితే ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం చాలా చండాలంగా ఉంది. మళ్ళీ 29లో జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుంటే ప్రజలు స్వచ్ఛందంగా కూడా అన్ని రకాలుగా కూడా బాగా హ్యాపీగా ఉంటారు. సార్ చూస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు మెడికల్ కాలేజీలు వద్దు, అలాగే సీట్లు కేంద్రం కేటాయించిన సీట్లు కూడా మాకు వద్దని చెప్పి లెటర్ రాయడం ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తారని చెప్పి వార్త వస్తుంది. మెడికల్ కాలేజ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, 17 మెడికల్ కాలేజ్ తెచ్చినాడు. ఈయన 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తున్నాడు. ఈయన రాజకీయంగా ఏ రోజు అప్పుడు ఆయన ఉన్నప్పుడు అప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ అప్పుడు వాళ్ళు కూటమి ప్రభుత్వం అప్పుడు ఎందుకు తేలేదు ఒక మెడికల్ కాలేజ్? కానీ ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరంగా తీసుకుంటే ఈ కొన్ని సీట్లు కోట్లకు అమ్ముకోవచ్చు. నిరుద్యోగ విద్య వైద్య కానీ సామాన్యమైన పేద ప్రజలు వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. కానీ ఈ మెడికల్ కాలేజ్ మన నర్సీపట్నం ఆయన అన్నాడు కదా స్పీకరు, మన చూపించాడు కదా, అక్కడ గునాదులు లేవు, పునాదులు లేవు, ఏం కడ్డీలు లేవు, ఏం లేవు అని చెప్పారు కదా. మొన్న పోయి జగన్ కూడా చూపించారు కదా. ఎంతవరకు అది కన్స్ట్రక్షన్ ఎంతవరకు అయింది? ఏమైనా 17 మెడికల్ కాలేజ్లో దాంట్లో 7 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. మిగతా కూడా దానికి కొన్ని 100 కోట్లు దానికి కేటాయిస్తే అవి కూడా ఆ ఫండ్స్ ఇప్పుడు నీకు ఆ మెడికల్ కాలేజ్ కూడా రన్నింగ్ అయిపోతాయి. ఎందుకు దానికి ఆ ఫండ్స్ని కేటాయించలేదు ఆ మెడికల్ కాలేజీలకి ఈ కూటమి ప్రభుత్వము? మళ్ళీ చెప్పండి మీరు. మరి ఇప్పుడు చూస్తున్నారు కదా సార్, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాను. 20 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు దానికి కాకుండా 2 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్న దానికి కేటాయించేసిన గనులు కూడా కేటాయించట్లేదని చెప్పి కొన్ని వార్తలు రావడం. అవన్నీ ఏమీ లేదు. అవునే ఆంధ్రీవా కాలువ కూడా లైనింగ్ తీసుకొని ఇక్కడ ఉన్న భూగర్భ జలాల నేను బోర్లు కానీ స్టోరేజ్ ఏం కావడం లేదు. ఇక్కడ ఈ రాయలసీమ ప్రాంతానికి రాజశేఖర రెడ్డి ఆంధ్రీవా కాలువ తీసుకుని వచ్చినాడు. దానికి లైనింగ్ చేసి వాటర్ నీకు మళ్ళీ బోర్లు రీఛార్జ్ అయ్యేటువంటి ఈరోజు లైనింగ్ చేసేసి కుప్పానికి నీళ్ళు తీసిపోతాడు. కానీ ఇక్కడ మా రాయలసీమ ప్రాంతానికి అయితే ఈ భూగర్భ జలాలు మళ్ళీ అడుగంటిపోతున్నాయి. మళ్ళీ మొదటి మామూలుకి వస్తుంది. అది లైనింగ్ లేకోకుండా చేసింటే భూగర్భ జలం పెరిగి రైతులంతా సంతోషంగా ఉండేటోళ్ళు. ఈరోజు రైతు పరిస్థితి దీనంగా ఉంది. ఎటువంటి దానికి కూడా గిట్టుబాటు ధర లేదు. ఈరోజు అరటి 2 రూపాయలు 3 రూపాయల కిలో కూడా అడిగేటోళ్ళు లేరు తోటల్లోకి వచ్చి. ఈరోజు అది అరటి గురించి దానికి కేంద్రం నుంచి తీసుకొని వాళ్ళు దానికి ఏదైనా ఫండ్స్ కేటాయించుకొని దాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి ఏదైనా చేస్తే కదా రైతు కూడా బాగుండేది. ఈరోజు ఎట్లుందంటే అట్లుంది రైతు పరిస్థితిలో.